ప్రేమ దేవుని వాళ్ళారా, మరి ఒక సంఘానికి వస్తున్న సంఘ పిల్లలందరూ కూడా గమనించవలసిన ఒక మంచి మాటలండి. ఎందుకంటే సంఘములో ప్రారంభం నుంచి కూడా ఒక సంఘ విశ్వాసులు కానివ్వండి, సంఘంలోకి వస్తున్న వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరి మధ్యలో ఒక ఐక్యత, ఒక ప్రేమ లేకుండా పోతుంది ఈరోజు. ఎందుకంటే బయట లోకస్తులు ఎలాగైతే ఉన్నారో సంఘంలో సంఘస్థులు కూడా అలాగే ఉన్నారు ఈరోజు. అర్థమైందండి మీకు? బయట లోకస్తులు ఎలాగైతే ఉన్నారో సంఘములో సంఘ విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సంఘ విశ్వాసుల కంటే లోకస్తులే బాగున్నారని చెప్పవచ్చు. ఎందుకు? సంఘ విశ్వాసులు క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘములో బాప్తిసం ద్వారా చేర్చబడిన మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటే, మనలో పరిశుద్ధత తప్పి అతి పరిశుద్ధతో ఉన్నాం మనం. అర్థమైందా మీకు? మనలో పరిశుద్ధత పోయి అతి పరిశుద్ధత అంటే ఏంటి? అంటే మంచి ప్రవర్తన కలిగి మనం ఉండలేదు సంఘములో. ఎందుకంటే సంఘాల్లో ఒక వ్యక్తి మాట్లాడుకున్నప్పుడు అది వాక్య సంబంధమైన మాట్లాడుకునే ప్రాబ్లం కాదు. ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడినప్పుడు వాక్య సంబంధమైన మాటలైతే ప్రాబ్లం కదా, ఈ కుటుంబాలు నిలబెడతాయి. ఎప్పుడు కూడా వాక్యాన్ని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆ వాక్యం నేను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నిన్ను బ్రతికిస్తావే కాకుండా మరొకరిని బ్రతికిస్తుంది. అంటే నువ్వు బతుకుతావు, వాక్యం నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావు, అది మరొకరు చెప్తే వాళ్ళు బ్రతుకుతారు. అది ఎక్కడ? శాశ్వత కాలం పరలోకంలో. అలా కాకుండా మీ ఇద్దరి సంభాషణలో మరొక వ్యక్తిని మనం టార్గెట్ చేసి మాట్లాడితే, మరొక వ్యక్తి కోసం మనం మాట్లాడుకుంటే ఈ వ్యక్తి మంచిది కాదు, ఈ వ్యక్తి మంచిది కాదు, లేకపోతే ఈయన మంచోడు కాదు, లేకపోతే పలానా వ్యక్తి మంచోడు కాదు అని మాట్లాడుకునే సంభాషణలో మనం దైవత్వాన్ని కోల్పోతున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి మీరు. అప్పుడు మరొక వ్యక్తి కోసం మనం మాట్లాడటం వల్ల నీకు ఉపకారం ఏం లేదు, నీకు అపకారం తప్ప ఉపకారం లేదు. అందుకోసం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక వ్యక్తి కోసం మనం ఎప్పుడు కూడా బ్యాడ్ కామెంట్ చేయకూడదు, ఒక వ్యక్తి కోసం బ్యాడ్గా చెప్పుకోకూడదు. అలాగే అవతల వ్యక్తి చెప్తున్నప్పుడు స్టాప్, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తి కోసం ఎందుకు మాట్లాడుతున్నావు, మనందరం దేవుడి పిల్లలు కదా, ఆయన దేవుడి కుమారుడే కదా, దేవుడి కుమార్తె కదా, ఆ వ్యక్తి కోసం మనం ఎలా తప్పుగా మాట్లాడుకోకూడదు కదా. తప్పుగా మాట్లాడుకోవటం వల్ల రేపొద్దున్న ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుద్ది కదా అని అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు యువతల వ్యక్తి చెప్పాలి, లేకపోతే యువతల వ్యక్తి మాట్లాడుతున్నాడు అవతల వ్యక్తి చెప్పాలి. అలా చెప్పిన రోజు అవతల వాళ్ళు ఇదిగో నేను ఆ వ్యక్తి కోసం ఇలా మాట్లాడితే ఖండించింది లేదా ఖండించాడు అని మళ్ళీ ఆ మాటలు అటువంటి మాటలు మాట్లాడుకుంటే ఈ వ్యక్తి ఏం చేద్దామని జాగ్రత్త పడుతుంది. అలాగే అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటున్నావు అనుకో, వినే కొద్ది చెప్పుద్ది. ఆ చెప్పేటప్పుడు నువ్వేం చేస్తావు? అంత మాట ఊకట్లేవు కదా, నువ్వేదో చెప్పాలనుకుంటావు, ఏదో చెప్పాలి, నువ్వు ఏదో చెప్తావు. అలా చెప్పుతాం వల్ల దేవుడి యొక్క కోపానికి నువ్వు బలైపోతున్నావు. ఆ విషయం నీకు అర్థం కావట్లా. దేవుడి కోపానికి నువ్వు బలైపోతున్నావు. ఎందుకని మేము మాట్లాడుకునే మాటలు ఎవరు చూస్తలేదు కదా, వింటం లేదని నువ్వు అనుకుంటావు కదా. కానీ పరమందు ఉన్న దేవుడు, ఆయనకు మరుగైనది ఏమీ లేదు కదా. నువ్వు ఎక్కడ దాకున్నా, ఎంత సీక్రెట్గా మాట్లాడుకున్నా, నీ మాటలు ఏ సీక్రెట్ అయినా సరే ఆయన సొమ్ములు మాత్రం నీ వైపే ఉన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావా అని వింటున్నాయి. నువ్వేం మాట్లాడుతున్నా, కుమార్తె ఏం మాట్లాడుతుంది, నా కుమారుడు ఏం మాట్లాడుతున్నాడు అని ఆయన సొవ్వు మన వైపే ఒగ్గాడంట. అదే కాకుండా ప్రకృతి అంతా కూడా ఏం చేశాడు? సాక్షిగా పెట్టాడంట. నువ్వు గోడ పక్క వెళ్ళిపోయి మాట్లాడుతావు చూడు, 4 గోడల మధ్యలోకి వెళ్ళి మాట్లాడతావు, అదేంటో తెలుసా? ఒక దేవదూత ప్రకృతి రికార్డింగ్ చేస్తుంది. నీకు భయం లేదా? రికార్డ్ చేస్తుంది. ఏదో ఒక రోజు గ్రంథాలు ఇప్పబడతాయంట పరలోకంలో. ఆ గ్రంథాలు ఇప్పబడినప్పుడు నువ్వు ఎవరి కోసం అయితే చాడీలు చెప్పావో, ఎవరి కోసం అయితే బ్యాడ్ కామెంట్లు చేసావో, ఎవరి కోసం అయితే నువ్వు చెడుగా ఆలోచించుకొని అవతల వ్యక్తికి చెప్పావో, ఇవన్నీ కూడా ఏం చేస్తే ఒక గ్రంథంలో రాయబడతాయంట. ఆ గ్రంథం ఇప్పబడుతుందంట. ఆ గ్రంథం ఇప్పబడినప్పుడు దేవుడు ఉగ్రతకి నువ్వేమైపోతావు? బలైపోతావు.
ఎప్పుడు కూడా దేవుడు ఉగ్రత బలైపోయి ఒక మనుషులు ఉగ్రతకు బలైపోయిన ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనిషి అన్నవాడు ఇంత కళ్ళు ఎర్ర చేస్తాడు కానీ చెప్పి వాళ్ళు చల్లారిపోతాడు. ఒకవేళ అది చెయ్యాలనుకున్నా ఏదో చేయగలడు. ఎందుకంటే మన శరీరాన్ని చంపగలడు కానీ మన ఆత్మను అడిగి చంపలేడు కదండి. యేసుక్రీస్తుని ఏం చేయగలిగారు? యేసుక్రీస్తు శరీరం మొత్తం నలగొట్టగలిగారు. యేసుక్రీస్తు శరీరంలో ఉన్న మొత్తం మాంసం అంతా బయటికి లాగేయగలిగారు. యేసుక్రీస్తులో ఉన్న రక్తం అంతా బయటికి తీసేయగలిగారు. కానీ ఆయన ఆత్మను మాత్రం బంధించలేకపోయారు. చూసారా? మనిషి ఒకవేళ నీ మీద కళ్ళు ఎర్ర చేస్తే అది నీ శరీరానికి హాని చేయగలడు. కానీ దేవుడు నీ మీద కళ్ళుని ఎర్ర చేశాడా, కోట్ల సంవత్సరాలు నువ్వు ఆరని అగ్నిలోకి పాతాళంలోకి వెళ్ళిపోతావు. ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తె. ఆయన పిల్లల కోసం నువ్వు అవతల వాళ్ళకు దగ్గర చాడీలు చెప్తే ఊరుకోడు. అవతల వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకుంటే మంచి సంభాషణ చేసుకోండి, మంచి మాటలు మాట్లాడుకోండి, దైవ సంబంధమైన మాటలు మాట్లాడుకోండి. అలా మాట్లాడుకున్నప్పుడు అప్పుడు కూడా నీ వైపే ఉంచుతాడు. నా కుమారుడు, నా కుమార్తె మంచి మాటలు నా కోసమే మాట్లాడుకుంటున్నారు, నా పని కోసం మాట్లాడుకుంటున్నారు, నా పని ఇంకా అభివృద్ధిలోకి ఎలా తీసుకురావాలని మాట్లాడుకుంటున్నారు, నన్ను ఎలా సమాజానికి గొప్పవాడిగా చూపించాలని మాట్లాడుకుంటున్నారు, నన్ను ఇంకా ఈ సమాజానికి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి నన్ను ఎలా తీసుకెళ్లాలని నా కుమార్తె, నా కుమారుడు ఆలకిస్తూ మాట్లాడుకుంటున్నారు అని నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడు గొప్పతనం నేను గొప్పని, దేవుడు నేను గొప్పదానిగా గొప్పడిగా చెయ్యాలనుకున్నప్పుడు అప్పుడు ఎవడు ఆపలేడు. మనిషి అన్నవాడు ఎవడు ఆపలేడు. అది లోక సంబంధమైన గొప్పతనం కాదండి. మళ్ళీ మాట్లాడేది దైవ సంబంధమైన గొప్పతనం. నువ్వు దైవ భక్తుడు అయితే, దైవ జ్ఞానం నీలో ఉంటే, మంచి మనసు కలిగి ఉంటే దేవుడు ఎక్కడికో నిన్ను తీసుకువెళ్తాడో, నిన్ను తీసుకెళ్ళి ఆకాశ శిఖరాల మీద కూర్చోబెడతానంటాడు దేవుడు. తెలుసు కదండి? తెలుసా మీకు? అందుకోసం ఏంటంటే మీ నోరు జాగ్రత్త, మీ మాట జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ నడవడిక జాగ్రత్త. నువ్వు ఉండే ఏరియాలో నువ్వు ఎలాగ ఉంటున్నావు. నువ్వు మనుషులు మాయ చేయొచ్చేమో, మనుషులు ఎవరు చూస్తలేదు అనుకుంటున్నావేమో, కానీ పరలోకం నుంచి ఆయన సొవ్వు నీ మీద వేసాడు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారని చూస్తున్నాడు, వింటున్నాడు. ఏమైనా నీ మాట మంచిదా, దేవుడి దృష్టిలో గొప్పదానివి, పరలోకంలో ప్రవేశించిపోతావు. నీ మాట మంచిదా, నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావు, నువ్వు గొప్పవాడు అయిపోతావు. అదే నీ మాట చెడ్డదా, నీ చూపు చెడ్డదా, నీ ఆలోచన చెడ్డదా, దేవుడు ఉగ్రత బలైపోతావు. కోట్ల సంవత్సరాలు అది టెంపరీ కాదండి. ఒక మనిషి హత్య చేస్తే, ఒక మనిషిని మరొక మనిషి పొడి చేస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష. అది జీవిత ఖైదీ అన్నారు. మళ్ళీ అది జీవిత ఖైదీ అన్నారండి. 14 సంవత్సరాలు జైలు శిక్ష అయితే జీవిత ఖైదీ అంట. కానీ దేవుడి శిక్షలు ఎలాగుంటే తెలుసా? జీవిత ఖైదీ అంటే కోటాను సంవత్సరాలండి. రీసెంట్గా మన తణుకులో ఒక హత్య జరిగింది. ఒక ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి ఏం చేశాడు, మందు తాగి మరో ఫ్రెండ్ని చంపేశాడు. చంపేస్తాం వల్ల ఏం జరిగిందంటే రిమాండ్కి వెళ్ళాడు, బెయిల్ తెచ్చేసుకుంటాడంట, బయటకు వచ్చేస్తాడంట 2-3 నెలల్లో. చూసారా? అంటే ఈ 14 సంవత్సరాలు లైఫ్ టైం నీకు శిక్ష అని 14 సంవత్సరాలు వేస్తున్నాడు ఇక్కడ. మనిషి ఆయుష్కాలం, దేవుడిచ్చిన ఆయుష్కాలం 60 సంవత్సరాలు వేసుకుంటే 14 సంవత్సరాలు పోతే ఇంకెంతకాలం ఉందండి? ఇంకెంతకాలం ఉంటుంది? సుమారు 46 సంవత్సరాలు ఎంత ఉంటుంది? ఈ 46 సంవత్సరాలు కూడా మళ్ళీ నువ్వు శ్వాసకన్నా బతికేయచ్చు. కానీ ఈ 14 సంవత్సరాలు నీకు శిక్షే లైఫ్ టైం అంటున్నాడు అక్కడ. కానీ దేవుడు వేసే శిక్ష తెలుసండి మీకు, కోటాను సంవత్సరాలంట. ఇక నీకు శిక్ష వేసినా నీకు టయానికి భోజనం, ఇక నీకు శిక్ష వేసినా నీకు బెడ్, ఇక నీకు శిక్ష వేసినా నీ భార్య నీ దగ్గరికి వస్తుంది, ఇక నీకు శిక్ష వేసినా నీకు వస్త్రాలు ఇస్తారు, ఇక నీకు శిక్ష వేసినా నీకు ఒక టీవీ ఇస్తారు, నీకు ఇక శిక్ష వేసినా నీకు ఒక పని అప్పు చెబుతారు, నీకు ఇక్కడ శిక్ష వేసినా నువ్వు చదువుకోవడానికి ఒక పేపరు, చూస్తాకు ఒక టీవీ అన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఆరిన అగ్నిలో శాశ్వత కాలం నువ్వు కాలిపోతుంటే పక్కనున్న వాడితో కూడా నీ బాధ చెప్పుకోవడానికి లేదంట. పక్కనున్న వాడితో కూడా నీ బాధ ఎందుకు చెప్పుకోలేవు? ఇక నీ బాధ వచ్చిందనుకో ఎవరొకరితో షేర్ చేసుకుంటావు, నీ బాధను తీర్చేసుకుంటావు. కానీ అక్కడ బాధ వచ్చిందనుకో పక్కవాడితో చెప్పుకుంటూ ఆడి కాలతో ఆడే బాధపడతాడు, ఇంకా నీ బాధ వింటాడు. అదేనా మీకు?
నువ్వు ఒక పక్క నుంచి కాలిపోతున్నావు, ఆడొక పక్క నుంచి కాలిపోతున్నాడు. నీ బాధ ఆడికి చెప్పుకుంటే ఆడేం చేస్తాడు? ఆడే కాలిపోతున్నాడు కదా. అందుకోసం భూమి మీద ఉన్నంత చెప్పే నీ మాట జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నీ విధానం నడిచే విధానం బాగుండాలి. నీ ద్వారాగా కొంతమంది రక్షింపబడాలి తప్ప నీ ద్వారాగా కొంతమంది నాశనానికి వెళ్ళిపోతే దేవుడి ఉగ్రతకు నువ్వు బలైపోతావు. అందుకోసం శాశ్వత కాలమైన పరలోకం వెళ్ళాలంటే నీ ప్రవర్తన జాగ్రత్త, శాశ్వత కాలం నరకానికి వెళ్ళాలంటే నీ ఇష్టాసరంగా బతికి నువ్వు చచ్చిపో. ఓకేనా? అందరికీ వందనాలు. సెలవు.